ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన జన్మదిన వేడుకలను ఒంగోలు నగరంలోని 29వ డివిజన్ నందు అట్టహాసంగా నిర్వహించారు. 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దిశెట్టి చంద్ర, పెద్దిశెట్టి వరలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన జన్మదిన వేడుకల్లో కూటమి నాయకులు పాల్గొన్నారు. ముందుగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డివిజన్లోని పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కేక్ను కార్యకర్తలు కూటమి నాయకుల సమక్షంలో కట్ చేసి ఆనందోత్సవాలతో వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేలా ఆయన కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కళ్యాణ్ ముత్యాల, దండే అనిల్, గుంజి విజయలక్ష్మి, ఎండ్లూరి నాగేశ్వరరావు, డిలెక్స్ మస్తాన్, సయ్యద్ రబ్బానీ, పోతంశెట్టి దుర్గప్రసాద్, షేక్ సహీనా తదితరులు పాల్గొన్నారు. श्रुतयोति विष्णवे स्वाहा अग्ने स्वाहा प्रतिष्ठाय स्वाहेति नारायणाग्नहे भगवान् सायमप्या देवासनादत्रा अंजनाशरणं नास्ति तमेषु मम तस्मत्वर्णवेन हेलो हेलो మన ఒంగోలు శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత మా దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు 29వ డివిజన్లో ముందుగా మన ఆంజనేయ సాంగుల్లో పూజలు చేయించి ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని చెప్పి పూజలు చేయించడం జరిగింది. తర్వాత 29వ డివిజన్లో కేక్ కట్ చేసి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలకు సుపరిపాలన అందించాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అంతేకాకుండా త్వరలో ఈ 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే పోలవరం పూర్తవ్వాలి, అమరావతి రావాలి, మనకంటూ రాజధాని ఏర్పడాలని చెప్పి ఆ భగవంతుడిని, ఆ శక్తి మా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఆయనకు తోడ్పాటుగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కలిసి అభివృద్ధి చేయాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకొని ఆ భగవంతుడికి మేము విన్నపవించుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మన ముఖ్యమంత్రి వాళ్ళు అయిన నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు 29వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు చంద్ర గారు, అలానే వరలక్ష్మి అక్క గారు మరియు విజయలక్ష్మి గారు ఇలా తదితర తెలుగుదేశం పార్టీ బృందం చేతుల మీదుగా జరగటం, ఆ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించడం ఎంతో మంచి పరిణామం. మేము కూడా ఆనందంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము. పూజా కార్యక్రమంలో కానీ, కేక్ కటింగ్లో కానీ. దార్శనికుడైన చంద్రబాబు గారి సారథ్యంలో వచ్చే 15 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో ఉంటుందని ఉప ముఖ్యమంత్రి వాళ్ళైన పవన్ కళ్యాణ్ గారు ఇటీవల అసెంబ్లీలో తెలియజేశారు. ఆయన నాయకత్వంలో కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి
ఇది మొన్నటిదాకా ధ్వంసం అయింది ఆంధ్ర రాష్ట్రం. విధ్వంసాలు తప్ప అభివృద్ధి లేదు. చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు కలిసి మరిన్ని పుట్టినరోజులు ఇలానే వాళ్ళు ఆరోగ్యంగా ఉండి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. కూటమి లక్ష్యం అభివృద్ధి పదంగా ముందుకు పోవాలని మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు 75వ పుట్టినరోజు వేడుకలు మనం 29వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే జనసేన నాయకులు డివిజన్లో ప్రజలందరితో కలిపి 29వ డివిజన్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం గద్దలగుంట ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు జరిపించి నారా చంద్రబాబు నాయుడు గారికి మరింత ఆరోగ్యాన్ని ఎక్కువ ఓపికనిచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ఈ 5 సంవత్సరాల పరిపాలనలో కూడా ఎంతో గొప్పగా పనులు చేయాలని చెప్పేసి, రెండోది పోలవరం కానీ అమరావతి మనకి రాజధాని కూడా లేదు, అమరావతిని పూర్తి చేసి మళ్ళీ ఇంకా ఒక 10 ఏళ్ల పాటు ఆయన నవ యువకుడుగా 75 సంవత్సరాల వయసు ఉన్నా కానీ ఒక యువకుడిలాగా ఇప్పటికి కూడా ఆయన ప్రజలందరికీ ఒక స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఈ వయసులో ఎంతో కష్టపడి ఈ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఆ దేవుణ్ణి మేము ఒకటే కోరుకుంటున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో సపోర్ట్ చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరింత ఉన్నత స్థాయికి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధికి తీసుకెళ్లాలని